శ్రీమాత్రే నమః. ఈ హెయిర్ స్టైల్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి. ఒక సిస్టర్ అయితే మంచి మంచి హెయిర్ స్టైల్స్ అయితే వేస్తున్నారు. అది నేను కూడా ట్రై చేద్దామని అయితే చేశాను. చాలా బాగా వచ్చింది, ఈజీగానే ఉంది. కాకపోతే ఒక 2-3 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసామనుకోండి మనకి ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది హార్ట్ షేప్ అనేది రావాలి. నేను వేసినప్పుడు ఏంటంటే కొంచెం షేప్ అనేది అయితే వచ్చింది, కానీ ఇంకా నీట్గా కొంచెం ఆయిల్ కానీ స్ప్రే కానీ అప్లై చేసి హెయిర్ కోమ్ చేస్తే కనుక బాగుంటుంది. ఇక్కడ ఇలాగా 2 పార్టీషన్స్లో తీసుకుని వాటికి నాట్ వేసేసి అయితే ఒకవైపు టిక్ పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఈ జడని 2 పార్ట్స్గా తీసుకుని ఒక్కొక్క పాయ అనేది 3 పాయల జడే, కాకపోతే అందులోంచి 2 పాయలు తీసుకుని కొంచెం ఇంకొక పాయకి హెయిర్ అనేది ఇందులోంచి తీసుకుంటూ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ హెయిర్ ఇప్పుడంతా క్లింపింగ్ అవన్నీ చేస్తున్నారు. నేనైతే ఏమి వాడలేదండి. స్ప్రే కూడా అనుకున్నాను, కానీ ఎందుకు హెయిర్ డ్యామేజ్ అవుతుందేమో అన్నట్టయితే చేయలేదు. కానీ మనం కొంచెం ఆయిలీ హెయిర్ లేదా కొంచెం స్ప్రే ఏదైనా చేసుకుని కనుక మనం జడ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇలా అయితే జడ చిన్న చిన్న పాయలుగా తీసేసి అయితే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని తర్వాత అటువైపు కూడా అల్లుకోవాలి. చిక్కుపోవడానికి నేనైతే ఒక కోమ్ తీసుకున్నాను అండి. ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది. అసలు పోతుందా లేదా అనుకున్నాను. సరే లోకల్ స్టోర్లో అడుగుదామని చెప్పి అయితే అడిగాను. డీటాంగ్లింగ్ కోమ్ అని. చాలా బాగుంది అదైతే. నేను ఇక్కడ కోమ్ చేసేటప్పుడు బ్లాక్ కలర్ది ఉండాలి, మరి వీడియోలో కనిపించిందో లేదో తెలీదు. అదైతే యూజ్ఫుల్గా ఉందండి. కయా ప్రోడక్ట్ తీసుకున్నాను నేనైతే. అదైతే కొంచెం బాగుంటుందన్నారు. ఎక్స్పెన్సివే, కానీ ఏంటంటే ముందు పెయిన్ రాకుండా పిల్లలకైతే బాగుంటుంది. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ ఎక్కువ, అంటే స్టడీ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కూడా వాళ్ళకి ఇదిగా ఉంటుంది కదా, అది హెయిర్ మసాజ్లా ఉందమ్మా అంటూ ఉంది మా పాప అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఒకవైపు నేను అల్లేసాక క్లిప్ అయితే పెట్టుకుని తర్వాత ఇటువైపు కూడా ఇలాగే పార్టీషన్స్ చేసుకుంటూ వేశాను. ఇంకొక హెయిర్ స్టైల్ చూశాను, చాలా బాగుంది. వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అంటారట, కానీ అది షార్ట్ హెయిర్కి అయితే బాగుంటుందండి మా పాప. చూడాలి. ఇంకా ఇది లాంగ్ హెయిర్ అయినా బాగుంటుంది, కానీ షార్ట్ హెయిర్ వాళ్ళకైతే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది, కింద కర్ల్స్ అవి వచ్చి. ఇలాగా జడ అనేది అయితే సింపుల్గా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని కూడా హెయిర్ లీవ్ చేసుకోవచ్చు అండి. లాస్ట్ వరకు చూడండి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా నచ్చింది. సింప్లీ సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి తర్వాత నేను జడ అల్లే మళ్ళీ మెలికల ముగ్గుతోటి చెప్పాను కదండి జడ బిళ్ళలు, అవైతే యూపిన్స్ చేశాను. అవి పెడదాం అన్నట్టుగా అయితే జడ అల్లాను. మళ్ళీ లేదు అంటే కనుక అలా సింపుల్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి పైన ఒక బ్రోచ్ కింద ఒక బ్రోచ్ హెయిర్ బ్రోచ్ పెట్టేసుకున్నాం అనుకోండి, యూపిన్స్ కానీ ఏదైనా, సింప్లీ సూపర్గా ఉంటుంది హెయిర్ స్టైల్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొంచెం ఇదిగో చూసారు కదా, ఇలాగా షేప్ అనేది అయితే వస్తుందన్నమాట, ఓవెల్ షేప్. చాలా బాగుంది లుక్ అయితే, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇక్కడే నేను ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. మనం కావాలి అంటే కింద హార్ట్ షేప్ హెయిర్ స్టైల్ కానీ మెస్సీ బ్రైడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్టీషన్స్లో ఇది ఒకటి అనమాట. కొంచెం ఫ్రంట్ కూడా నీట్గా కూమ్ చేసి ఉంటే బాగుండు. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను హెయిర్ స్టైల్ అనేది. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. మా పాప అంది బ్యాక్ అయితే బాగుంది కానీ ఫ్రంట్ బాగాలేదమ్మా అంది, కానీ బాగుంది. చెప్పాను కదండి, ఇదే డీటాంగ్లింగ్ కోంబు. చాలా ఈజీగా అయితే చిక్కుపోతుంది. పిల్లలకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు వాళ్ళకి ఇదిగో నొప్పి వస్తూ ఉంటుంది కదండి. మా పాప అయితే అసలు చిక్కు తీయించుకోవడానికే ముందు జడ వేయాలంటే వద్దనేది. ఇప్పుడు ఈ కోంబ్ వచ్చాక అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది. మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. కంపల్సరీ తీసుకోండి. మరి ఆన్లైన్ ప్రోడక్ట్స్ అయితే ఎలా ఉన్నాయో నాకు తెలీదు. నేనైతే కయా ప్రోడక్ట్ తీసుకున్నాను లోకల్ స్టోర్లోనే. అదైతే చాలా బాగుంది. ఇదిగోండి ఫైనల్గా ఇక్కడ మెస్సీ బ్రైడ్ లాగా అయితే వేసేసి నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. ఇక్కడైతే యూపిన్స్ తోటి డెకరేట్ చేశాను. నేను పైన అయితే సెంటర్ క్లిప్ పెడదాం అనుకున్నాను, కానీ దానికన్నా ఈ యూపిన్సే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా ప్రిటీగా కూడా ఉన్నాయి. దీని మేకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రేపు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.